సూపర్ 6 సూపర్ హిట్ అంటారా? సూపర్ హిట్ అని వారు చెప్పుకుంటా అన్నారు. ఇంకా సూపర్ 6 వాగ్దానాలు, అసలైన వాగ్దానాలు ఇంకా చాలా ఉన్నాయి దానిలో. మనం ఏమంటే ఏదో మనం రాళ్ళేయాలనే ఉద్దేశం మనమే చెప్పడం లేదు. వాస్తవానికైతే నిజంగా అది వారికి పెన్షన్స్ విషయంలో రూ. 4,000 పెన్షన్ అనేది నిజంగా అంటే అది మంచి కార్యక్రమమే. అది ఇచ్చారు. అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఫ్రీ బస్సుది కూడా అది అప్రిషియేట్ చేయాల్సిందే. అట్లా వారు ఏదైతే చేశారో వారు చెప్పుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ చేయాల్సినవే ఇంకా ఎక్కువ ఉన్నాయి. చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా పేదవాళ్ళందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాము. ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. మరి 15 నెలల కాలంలో రాష్ట్రంలో 26 జిల్లాలో ఎక్కడ ఒక్క సెంటు భూమి ఇవ్వలే. ఒక్కరికి ఇల్లు కట్టలే. మరి నువ్వు అసలైంది అది చేయలే. అదేవిధంగా మహిళలకు డబ్బులు ఇస్తానన్నావు, నిరుద్యోగ యువకులకు ఇస్తానన్నావు. మరి అవన్నీ ఇంకా చాలా ఉన్నాయి పెండింగ్. నేను చేయడం లేదు అని నేను కొట్టేయను కానీ, బట్ ఇంకా చేయాల్సినవి చాలా ఉండగానే అన్నీ చేసినట్లుగా మేము సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయినాము. అంటే అమలైనవి సాచురేషన్లో అమలవుతున్నాయి అంటారా? అమలైనవే అదే అమలు చేసిన మేరకైతే వాళ్ళు చేయగలిగారు కదా. ఇప్పుడు ఒకటి అవునన్నా కాదన్నా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నా, ఆడ నిధులు కొరత ఉన్నప్పుడు ఇవి అమలు చేయడం కష్టమే. కానీ ఎట్లయినా సరే అధికారంలోకి రావాలని చెప్పి వాగ్దానాలని చేసేవాడు పబ్లిక్ ఏం అడుగుతున్నాం, పబ్లిక్ తరఫున ప్రతిపక్షాలుగా మేము ఏం మాట్లాడుతున్నాం, నువ్వు ఎన్నికల్లో వాగ్దానం చేసేవాడు అమలు చేయంటున్నాం. మరి ప్రతిదీ ప్రైవేటీకరణను ఇష్టపడే చంద్రబాబు నాయుడు అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేస్తే అడ్డుకుంటారా మరి చంద్రబాబు? చంద్రబాబు అడ్డుకునే పరిస్థితిలో లేడు. చంద్రబాబు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూ ఉన్నాడు. సహకరించడమే కాకుండా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు. అది ప్రైవేటేషన్ కాలేదు కదా అంటాడు. నేను అడుగుతాను, 5,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని మీరు తొలగించారు. 1,400 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులకు VRS ఇచ్చి పంపారు. అంతేకాకుండా మరో 1000 మంది లిస్టు తయారు చేశారు మీరు. దీంతోపాటు ఇవాళ 42 డిపార్ట్మెంట్లు అవన్నీ కూడా ప్రైవేట్కి ఇవ్వడానికి టెండర్ పిలిచారు. ఇదంతా ప్రైవేటేషన్ కింద చేస్తా అన్నారు. పైగా మీ ఎంపీలు ఢిల్లీలో పోయి వాళ్ళు ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నారు, ఎవరి కోసం అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు? మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మీరు మిట్టల్ వైపా లేకపోతే విశాఖ స్టీల్ వైపా అని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు తెలుసో తెలియకో కాదు కానీ మొత్తం మీద ఆయన ప్రైవేటేషన్ వైపు పూర్తి స్థాయిలో అడుగులు వేస్తూ ఉన్నాడు. రెండోది ఏమంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం దాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్కి అప్పచెప్తా ఉంటే దాన్ని ఎదిరించలేకపోతా ఉన్నావు. నువ్వు ఎదిరించలేక నువ్వు మళ్ళీ మమ్మల్ని తప్పుదో పట్టిస్తావు. నువ్వు దాన్ని సహకరిస్తూ ఉన్నావు పరోక్షంగా. కాబట్టి ఏమంటే నేను ఒక్కటి మాత్రం, మిగతా విషయాలు నేను గట్టిగా ఎప్పుడు చెప్పను కానీ ఈ విషయంలో మాత్రం నేను చాలా క్లారిటీతో చెప్తా ఉన్నా. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం అయిందంటే మాత్రం తెలుగు జాతి క్షమించదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లెటర్ ఇచ్చాడు వాళ్ళకి. ఆ లెటర్లో ఏం పెట్టాడు? 2 పాయింట్లు పెట్టాడు. ఒక పాయింట్ ఏమంటాడు? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఆపాల్సిన ప్రథమ బాధ్యత ముఖ్యమంత్రిది అన్నాడు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రెండోది ఏమన్నాడు? దానికోసం అవసరమైతే మా ప్రజాప్రతినిధులు మేమంతా రాజీనామా చేస్తామన్నాడు. నేను ఇప్పుడేమంటానంటే మీరు రాజీనామా చేయమని నేనేం అనడంలే. ఎందుకంటే మీకు అధికారం ఇచ్చారు, అధికారులు ఉండండి. కానీ ఇది ప్రైవేట్ పరమైంది అంటే మాత్రం తెలుగు జాతి మిమ్మల్ని క్షమించదు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. రైట్. అంటే కేవలం కార్మికుల విషయంలోనేనా కార్మికులను తొలగించే విషయంలోనేనా, లేకపోతే విడతల వారీగా అక్కడ పార్ట్లుగా ఏమైనా ప్రైవేట్ కంపెనీ? అదే కదా, నువ్వు కాంట్రాక్ట్ లేబర్ని తొలగిస్తూ ఉన్నావు, పర్మనెంట్ వాళ్ళకే VRS ఇస్తున్నావు, డిపార్ట్మెంట్లు 1 by 1 అన్ని కూడా నువ్వు ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నావు, కీలకమైన డిపార్ట్మెంట్స్. ఇంకా నువ్వు ఏమున్నట్లు స్టీల్ అని వైజాగ్ స్టీల్ అని బోర్డు మాత్రం ఉంటుంది. నువ్వేమంటే దీన్ని నిర్వీర్యం చేసి ఇది నష్టాల్లో ఉందని దానికి ముద్ర వేసి, మామూలు కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేయమన్నట్లు నువ్వు దాన్ని చేస్తా ఉన్నారు. మీరు ఇంతకుముందు అధికారం వచ్చినప్పుడు ఏం చెప్పారు? మేము 11,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇప్పించాము, దీన్ని రన్ చేయాలనే కదా మేము ఆ ప్యాకేజ్ తెచ్చింది అన్నారు. మరి ఇవాళ అంత ధైర్యంగా మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇవాళ ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడడంలే? ఆ డిపార్ట్మెంట్లు ప్రైవేట్కి ఎందుకు ఇస్తారు? ప్యాకేజ్ ఇచ్చాము కదా,
అదేవిధంగా ఉద్యోగస్తులు ఇళ్ళకి ఎందుకు పంపుతున్నారు అని మీరు మాట్లాడడంలే. అయితే మీరు మొన్న వైజాగ్‌లో కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. విజయవాడలో కూడా పెడుతున్నారు. ఎలా ఉంటుంది మీ ఉద్యమం? ఖచ్చితంగా ఒకటి మాత్రం వాస్తవం. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవడం అనేది ఒక విశాఖ ఉక్కు కార్మికుల సమస్య మాత్రమే కాదు, లేదా విశాఖ నగర పౌరుల యొక్క బాధ్యత మాత్రమే కాదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా దానికి పూనుకోవాలి. ఎందుకంటే ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతో సాగిన ఉద్యమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 32 మంది ప్రాణాలు అర్పించారు. ఆనాడు సిపిఐ, సిపిఎం ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. తెన్నేటి విశ్వనాథం, వావిలాల గోపాలకృష్ణ ఇలాంటి మహనీయులు కూడా ఆనాడు రాజీనామాలు చేశారు. కాబట్టి ఏమంటే ఒక పోరాటం ద్వారా సాధించుకున్న ఫ్యాక్టరీ, దాన్ని ఇవాళ మీరు కలంపోటుతో దాన్ని ప్రైవేట్కి ఇస్తామంటే నరేంద్ర మోడీకి విషయం తెలియకపోవచ్చు చరిత్ర, కానీ ఇక్కడున్న వాళ్ళు మీరు అన్న ఇది అడ్డుకోవాలి కదా. కాబట్టి ఏమంటే రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని కలిసి రావాలి. అధికార పార్టీ మీద అందరికంటే ఎక్కువ బాధ్యత ఉందని మాత్రం నేను గ్యారంటీ చెప్పగలను. అభివృద్ధి జరగాలి అంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వస్తే నిరుద్యోగిత తగ్గుతుంది. ఉద్యోగాలు ఇవ్వాలంటే కంపెనీస్ని, కార్పొరేట్ కంపెనీలని ఆహ్వానించాలి. ప్రభుత్వం ఈ కారణాలు చెప్పి చేస్తున్న భూ కేటాయింపులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. టీసీఎస్కి 99 పైసలకి ఇవ్వటం. మీరేమంటారు ప్రభుత్వ పాలసీ ఈ భూముల కేటాయింపు విషయంలో? అంటే దీంట్లో రేషనాలిటీ ఉండాలని నేను అంటా. ఎందుకంటే గుడ్డిగా వాళ్ళు భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తే పరిశ్రమలు ఎందుకు వస్తాయి? రావు. ఇక్కడ భూములు ఇవ్వాలి, వారికి వాటర్ ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే దాన్ని నేనే తప్పుపట్టను. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమంటే వాళ్ళకి ఎంత అవసరం అనే దానితో నిమిత్తం లేకుండా, లేదంటే అవసరానికి మించి వాళ్ళకి ఎకరాలు కట్టబెడతామంటే దాన్ని మేము వ్యతిరేకిస్తాం. దాన్ని క్లియర్గా వ్యతిరేకిస్తాం. ఉదాహరణకి నేను ఇక్కడ లూలు మాల్ గురించి చెప్తాను. లూలు మాల్ వాళ్ళు పెట్టుకుంటామంటే నీ దగ్గర 54,000 ఎకరాల ల్యాండ్ ఉంది అమరావతి రాజధాని ప్రాంతంలో, ఇవ్వు అక్కడే 4 ఎకరాలు. ఎవరైనా అడ్డం వచ్చారా? కానీ అక్కడ లూలు మాల్ వస్తే నీకు కూడా మంచిదే కదా. మరి అక్కడ పెట్టుకో, నువ్వు తీసుకొని వచ్చి ఇక్కడ ఆర్టీసీ వాళ్ళది ల్యాండ్ ఇస్తానంటావు. ఎందుకంటే మేము చంద్రబాబు నాయుడు విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తామంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ మచిలీపట్నంలో పోర్టు కట్టాలన్నారు అప్పుడు 2014-19 మధ్యలో. నీకు అక్కడ నీ పోర్టు కట్టాలంటే ఒక 2,000 ఎకరాలు కావాలన్నావు. లేదు 2,000 కాకపోతే నువ్వు లిబరల్గా తీసుకుని ఇంకో 1,000 ఎకరాలు అదనంగా తీసుకుంటే దాన్ని పెద్దగా తప్పు పట్టలేము. ఒకవేళ తప్పు మేము పట్టినా ప్రతిపక్షాలుగా ప్రజలు దాన్ని అంత పెద్దగా సీరియస్గా తీసుకోరు. ఓకే, ప్రతిపక్షాలు కాబట్టి విమర్శించాయి ప్రభుత్వ విధానాన్ని అని అనుకుంటారు. నీవు ఒకేసారి 1,00,000 ఎకరాలు అని చెప్పి గీటు తీసావు. గ్రామాల్లో వ్యతిరేకత వచ్చింది. అసలు నువ్వు పోర్టు కట్టేదానికి 1,00,000 ఎకరాలకి ఏమైనా సంబంధం ఉందే? కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా రాజధాని రైతులు ఆ 4 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు ఉద్యమం చేశారు. వాళ్ళు మొదటి నుంచి ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఉద్యమంలోనే ఉన్నారు వాళ్ళు పాపం. వాళ్ళ ఉద్యమం కూడా పరోక్షంగా ఈయనకు తోడ్పడింది అధికారంలోకి రావడానికి. ఈరోజు వాళ్ళే వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. కారణం ఏమి? నువ్వు 54,000 ఎకరాలు నీ చేతుల్లో ఉంటే దాన్ని వినియోగించుకోకుండా మరో 40,000 ఎకరాలు కావాలి. ఇక్కడ ఎయిర్పోర్ట్ గన్నవరంలో ఉంటే అక్కడో ఎయిర్పోర్ట్ కావాలని ఎన్ఆర్ఐలు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకో ఎయిర్పోర్ట్ కావాలి, దానికో 5,000 ఎకరాలు కావాలి. అమరావతిలో నేను రైల్వే స్టేషన్ కడతాను, రైల్వే స్టేషన్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు, ఈ రైల్వే స్టేషన్కి 1,500 ఎకరాలు కావాలంటే ఇదంతా అపహాస్యంగా ఉంటుంది. రైల్వే స్టేషన్ ఏంటి, 1,500 ఎకరాలు ఏంటి అని ఎవరైనా దాన్ని ఇది చేస్తారు. కాబట్టి అంటే నేను అనేది అంటే ఖచ్చితంగా అది ఏ ప్రభుత్వం అని, ఈవెన్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం అయినా సరే నువ్వు ల్యాండ్ ఇవ్వకపోతే ఇండస్ట్రీస్ ఎట్లా వస్తాయి? ఇవ్వాలి. కానీ దానికి ఎంత అవసరము, దానికి ఒక రేట్ నిర్ణయించే దాంట్లో కూడా ఒక హేతుబద్ధత అవన్నీ చూసుకొని చేయాలి. అంతేగాని మాకు అధికారం ఉంది కాబట్టి మా ఇష్టారాజ్యంగా మేము చేస్తాము, ఎందుకు చేస్తున్నామంటే పరిశ్రమల కోసం అంటే పబ్లిక్ దాన్ని కన్విన్స్ కారు. ఇప్పుడు పోలవరం అనేది పరుగులు పెడుతుంది అనుకుంటున్నారా? బాగా సీరియస్గా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది అనుకుంటున్నారా ప్రాజెక్ట్ని? పోలవరం విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి మనమే తప్పు పట్టడం లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దాని ఎత్తు తగ్గిస్తా అన్నారు. వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళు ఏమంటే 41.15 మీటర్స్ ఎత్తు వరకే మీరు ఇది చేసుకోవాలి. మన వారు తెలివిగా ఏం చేస్తున్నారు, మేము నిర్మించేది మాత్రం 45.72 అంతవరకు మేము ఆ ఎత్తు వరకు నిర్మిస్తాము, నీళ్లు మాత్రం అక్కడి వరకు పెట్టుకుంటామంటారు.
అంటే ఏమంటే నిర్వాసితులకు ఇవ్వాల్సిన అమౌంట్ని ఎగ్గొట్టడానికి కేంద్ర ప్రభుత్వము దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఆదా చేయడానికి అది చెప్తా ఉన్నారు. వీళ్ళు ఏమంటారు, ప్యాకేజ్ మన మినిస్టర్ R&R ప్యాకేజ్ విషయంలో మన మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు కుండ బద్దలు కొట్టాడు. మేము నిర్మించే ఎత్తు మాత్రం అంతవరకు నిర్మిస్తాం, కానీ నీళ్ళు ఇక్కడికే పెడతాం. నీళ్ళు నిజంగా పక్కాగా 41 పాయింట్ అంతేనా సార్? 41.15 దగ్గర ఆపాలని. ఆగిపోతుందా? అంతే కదా. మినిస్టర్ గారు కూడా అదే చెప్తున్నారు. ఆయన మాత్రం వాస్తవాలు దాచుకోలే. ఆయన ఏమన్నాడంటే, మేము ఫుల్ లెవెల్ కడతాము, కానీ నీళ్ళు ఇక్కడికే పెడతాం. నేనేమంటానంటే, నువ్వు ఎందుకు డ్యామ్ కడుతున్నావు? నీళ్లు పెట్టుకోవడానికే కదా డ్యామ్ కట్టేది. లేకపోతే ఏమన్నా మనకేమన్నా సిమెంట్ ఎక్కువై, డబ్బులు ఎక్కువై, ఐరన్ ఎక్కువై కడతామా? కాదు కదా. నువ్వు అసలు దానికి ఎప్పుడో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన సందర్భంలోనే సిడబ్ల్యూసి వారు కూడా అనుమతి ఇచ్చారు. 196 టీఎంసీల నీరు నిల్వ చేయడానికి అవకాశం ఉండే పద్ధతుల్లో 45.72 మీటర్స్ ఎత్తు వరకు నిర్మించాలని అన్నారు. నీవు ఇప్పుడు వాళ్ళు ఎత్తు తగ్గిస్తే మీరు మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదంటే, ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్ణయం అయింది అంటారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్ణయం అయింది, అదే కరెక్ట్ అనుకుందాం. మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీరు గర్వంగా చెప్పుకుంటున్నారు కదా. పైగా మీరు ఏం చెప్తున్నారు, ఇక్కడ అక్కడ మాదే గవర్నమెంట్ డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ స్పీడ్లో పోతాం అంటున్నారు కదా. మరి డబుల్ ఇంజన్ సర్కార్ మీరు పోయి మాట్లాడుకోవాలి కదా. అది కరెక్ట్ కాదండి, ఇది జాతీయ ప్రాజెక్టు, ఆల్రెడీ ఆమోదం ఉంది, సిడబ్ల్యూసి ఆమోదం కూడా ఉంది. ఇంకా అది ఇప్పుడు మీరు అది మాట్లాడకుండా, ఆ మాట్లాడడం చేతగాక మీరు ఇప్పుడు తగ్గిస్తామంటే దాన్ని సహించరు. దానివల్ల ప్రయోజనాలు నెరవేరవు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ శక్తి కూడా అక్కడ ఉత్పత్తి అవుతుంది. తర్వాత 196 టీఎంసీల నీరు నిల్వ చేస్తేనే మనకి అక్కడ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ లేదా ఇక్కడ కానీ అంత కూడా నీళ్లు రావడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఎత్తు తగ్గిస్తే దానివల్ల ఏం ప్రయోజనం? మన ప్రయోజనాలు నెరవేరవు. కాబట్టి ఏమంటే తెలివిగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన డైవర్ట్ చేస్తాడు ప్రజల అటెన్షన్ని. ఏమంటే పోలవరం బనకచెర్ల అని దీన్ని కొత్తది తెచ్చాడు. ఈ పోలవరం బనకచెర్ల ద్వారా దీన్ని అంత డైవర్ట్ చేయాలని ట్రై చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. ప్రతిపక్షం, రాష్ట్రంలో ప్రతిపక్షం అంటే 11 సీట్లకి పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. ప్రజా పోరాటాలు అంటే మీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే చేస్తుందా? ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అనుకుంటున్నారా? చేయాలని కోరుకుంటాము. మేము ఏమంటే వాళ్ళు మేము అసెంబ్లీకి పోవాలని కూడా కోరుకుంటాం. ఎందుకంటే అసెంబ్లీలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఈ పార్టీలకు ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పోవాలి, ప్రజల తరఫున మాట్లాడాలి, నిలదీయాలి. కానీ వాళ్ళు ఏదేమంటే వాళ్ళు ఇక్కడ కొట్లాడతారు, ఢిల్లీకి పోతే అందరూ ఒకే దగ్గర ఉంటారు. నిన్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగింది. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు క్యాండిడేట్ని పెడితే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? అసలు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏతో ఫైట్ చేసేవాడైతే ఎన్డీఏ క్యాండిడేట్కి నువ్వు ఎందుకు మద్దతు ఇస్తా అన్నావు? కనీసం బీఆర్ఎస్, బీజేడీ మాదిరి బాయ్కాట్ కూడా చేయలే. వాళ్ళకంటే ముందే పోయి ఓటేస్తావు నువ్వు, తెలుగుదేశం వాళ్ళకంటే ముందుగా, బీజేపీ వాళ్ళకంటే ముందుగా పోయి ఓట్లేస్తావు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? వీళ్ళందరూ కూడా మోడీకి భుజానికి కూర్చున్నారు అంతే. లిక్కర్ స్కామ్లో జగన్ అరెస్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? అది వారు చెప్పాలి. ఎవరైతే సిట్ దర్యాప్తు చేస్తూ ఉన్నారో వారు చెప్పాలి. వారు ఏం చేస్తారు ఏమనేది వాళ్ళకున్న సమాచారాన్ని బట్టి వాళ్ళు ఇది చేస్తారు. అది మనకేం తెలుస్తుంది? లిక్కర్ కేసులో నిజంగా స్కామ్ జరిగిందా? వీళ్ళేం చేయలేదు, అసలు కేసే కదా అంటున్నారు. మీరేమంటారు? మామూలే, ఎవరి మీద కేసు వస్తే వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమంతా స్కామ్ జరిగిందని ప్రచారం చేసిన వాళ్ళం. మేము ఇప్పుడు జరగలేదని మేము ఎట్లా అంటాం?